స్కిన్ ఎలర్జీ అనేది ఏ చక్రానికి సంబంధించిందండి? మూలాధారం. బాడీలో ఎక్కడ ఎలర్జీ ఉన్నా మూలాధారం. ఉమ్. మన దగ్గరకు ఒక 5 months బ్యాక్ ఆ, ఒక అమ్మాయి, ఒక స్త్రీ, స్కిన్ డిసీజ్ అది, డాక్టర్లను కన్సల్ట్ చేస్తే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అని చెప్పారు. ఆ, లైకెన్ ప్లానస్ అనేది ఏదో ఉందంటది. మొత్తం అంతా స్కిన్ అంతా నల్లగా మారిపోయి అట్లా అవుతుంది. వాళ్ళు ఏమని చెప్పారంటే డాక్టర్లు, స్టెరాయిడ్స్ ఇస్తాము, ఇంకా అది లైఫ్ లాంగ్ అనుభవించాల్సిందే, ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ ఇది అని ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా, కథ ఒకటి. అవును. ఆయన కూర్చోబెట్టి స్కిన్ ఇట్లా ఉంటుంది, దీని కింద తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఇవి ఏం చేస్తాయంటే ఈ స్కిన్ని ఇది చేస్తూ ఉంటాయి, ఇది ఇంకా కంటిన్యూ ప్రాసెస్, ఇక దీని నుండి తప్పించుకోవడానికి ఏం లేదు అని పాపం అమ్మాయిని భయపెట్టి స్టెరాయిడ్స్ ఇవ్వాలి అని చెప్పేసి చేశారు. ఆ అమ్మాయి మన దాంట్లో బ్యాచ్లో జాయిన్ అయింది. ఈ ప్రణవ సాధన నేర్చుకుంది. నెల రోజుల్లో తగ్గిపోయింది. మొత్తం స్కిన్ మళ్ళీ మామూలు అయిపోయింది. అర్థమవుతుందండి. అర్థమైంది. దెబ్బకి నెల రోజుల్లో మళ్ళీ అమ్మాయి అంత, ఆ లైకెన్ ప్లానస్ అనేది ఆ అమ్మాయికి లేకపోతే ఎలా ఉందో అలా ఉంది. అంతే. మనం ఎనర్జీ సెంటర్ని శక్తివంతం చేసుకునే విధంగా మనం ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతామో అది టర్నింగ్ పాయింట్ అనమాట మనిషికి. నా లోపల ఎనర్జీ సెంటర్ ఒకటి ఉంది, అది బలహీనమైంది, దానివల్ల శరీరానికి ఇబ్బందులు వస్తున్నాయి. శరీరానికి కావచ్చు, భౌతికమైనటువంటి సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే ఇక్కడ ఎనర్జీ బలహీనంగా ఉండడం వల్లే వస్తుంది. ఆ ఎనర్జీని డెవలప్ చేసేసుకుంటే అది చూసుకుంటుంది మొత్తాన్ని. ఎటువంటి సమస్య అయినా సరే మన లోపల ఉండేటటువంటి ఎనర్జీ బలహీనం అవ్వడం వల్ల వస్తుంది, అంతకుమించి ఏం లేదు. అర్థమవుతుందండి. అర్థం. చక్కగా మూలాధారం, స్వాదిష్టం అన్ని ప్రణవ సాధనలు చేసింది మంచిగా. మేము చెప్పినట్టుగా 3 రోజులు ఫాస్టింగ్ చేయమని చెప్పాం, చేసింది, తగ్గిపోయింది. కొన్ని అఫర్మేషన్స్ ఇచ్చాం, చేసుకుంది మంచిగా, తగ్గిపోయింది. అంతే. ఏముంది. వీళ్ళు అంటే ఏంటి అంటే, ముందు ఈ క్రియాయోగం అనేటటువంటి ఒక వ్యవస్థ ఎలా చేస్తుందంటే, ముందు వాళ్ళని ఆ నెగిటివిటీ నుండి పాజిటివిటీకి టర్న్ చేస్తాం ఫస్ట్. పాజిటివిటీకి టర్న్ చేసినప్పుడు సహజ సిద్ధంగా జరగాల్సినటువంటి హీలింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే సమస్యను చూసుకుంటూ అమ్మో ఈ సమస్య వచ్చిందే, ఈ సమస్యను ఎట్లా ఇట్లాంటి అంటున్నప్పుడు లోపల ఉండేటటువంటి హీలింగ్ ప్రక్రియ ఆగిపోతుంది. అందుకని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, పాజిటివ్ మేనర్లో ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఆ పాజిటివ్గా అమ్మాయిని ఉంచాలి కాబట్టి కొన్ని అఫర్మేషన్స్ ఇచ్చాం. ఆ అఫర్మేషన్స్ చెప్పుకుంటుంటే 24 hours పాజిటివ్గానే ఉంటుంది. తర్వాత మానసికంగా మైండ్తో ఆ ఎనర్జీని మెయింటైన్ చేయడం ఎట్లా, బ్యాలెన్స్ చేయడం ఎట్లా, అవి తెలుసుకుంటుంది క్రియాయోగం. తర్వాత ప్రణవ సాధన, ఇట్లా 3 ప్రాక్టీసులు చేయడంతో తగ్గిపోయింది. అంతే. ఏ సమస్య అయినా అంతే. ముందు మనం పాజిటివ్గా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాబ్లం ఎక్కడుందో గుర్తించాలి ఫస్ట్. ఎనర్జీ ఫీల్డ్, అసలు ఏ ఎనర్జీ సెంటర్ బలహీనమైంది, సమస్య రాగానే ముందు మనకు ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, బయట కావచ్చు, లోపల కావచ్చు, పనుల్లో కావచ్చు, ఎక్కడున్నా సరే ముందు మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఏ ఎనర్జీ స్థాయిలో బలహీనమయ్యాయి. ఒక ఎనర్జీ బలహీనమైతేనే మనకి సమస్య అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది. సమస్య ఎందుకు వస్తుంది? అది దానికి కాలింగ్ బెల్ మనమే కొట్టాం. అర్థమవుతుంది, అది వస్తుంది. కాలింగ్ బెల్ కొట్టడం అంటే మన ఎనర్జీ సెంటర్ని ఒక స్థాయిలో బలహీనం చేసాం, అది వస్తుంది. వెంటనే రాగానే అరే వచ్చిందే అని టెన్షన్ పడ్డామనుకోండి, అది దాంతోపాటు ఇంకో 4, 5 ఫ్రెండ్స్ని తీసుకొస్తుంది. అర్థమవుతుందండి.
ఇంకా టెన్షన్లు పెరుగుతాయి. చక్కగా ఇంట్లోనే కూర్చుంటాయి. ఇంకా అర్థమవుతుందండి. మనమే చేసుకుంటాం ఇవన్నీ. వెంటనే సమస్య రాగానే వెంటనే అలర్ట్ అయిపోవాలి, చైతన్యం అయిపోవాలి. నా ఎనర్జీ వస్తువులో ఎక్కడ బలహీనత ఉందో గుర్తించాలి. దానిని మనం క్రియాయోగం ద్వారాను, షట్చక్ర సాధన ద్వారాను, లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్, కాస్మిక్ హీలింగ్ అని రెండు రెండు పదాలు. అంటే ఎక్స్టర్నల్గా పాజిటివ్ అట్మాస్ఫియర్ని డెవలప్ చేయడం కోసం మనం సాధన చేసినప్పుడు దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఇంటర్నల్గా ఒక హీలింగ్ కెపాసిటీ బాగా డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటి వెదర్ని క్రియేట్ చేయడానికి చేస్తే దాన్నే కాస్మిక్ హీలింగ్ అంటాం. అంతే. సాధన ఒకటే, చేసే విధానం ఒకటే, వంట ఒకటే. అర్థమైందా? వంట ఒకటే, కాకపోతే అది ఔషధమా లేకపోతే పాకమా అనేదే డిఫరెన్స్ అంతే. ఆయుర్వేదం మందులు కూడా వంట చేసినట్టే చేస్తారు, అవునా కదా? అవునండి. చక్క కళాయి పెట్టి తిది ముహూర్తాలు అవన్నీ చూసుకొని పొద్దున్నే వెళ్ళి ఔషధాలన్నీ తెచ్చి మరగబెట్టి దానికి కావాల్సిన అనుపానాలన్నీ వేసేసేసి గుళికల్లా చేస్తే అది అది ఔషధమైంది, కాస్మిక్ హీలింగ్. అదే పద్ధతిలో చేసి పసుపు ఇవన్నీ వేసి కాస్త రుచికి తగ్గట్టుగా వేసేస్తే అది పాకం అవుతుంది. కాస్మిక్ హీలింగ్కి, లా ఆఫ్ అట్రాక్షన్కి అంతే డిఫరెన్స్. సో ముందు మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఎనర్జీ వైపుకి రావాలి. చిన్న సమస్య వచ్చినా ఎనర్జీ వైపుకి రావాలి. కింద పడగానే అమ్మ అన్నట్టుగా చిన్న సమస్య రాగానే అమ్మ అనాలి, శక్తిని పిలవాలి, శక్తి వ్యవస్థ వైపుకి వెళ్ళాలి. అది ఈ క్రియాయోగం మనకు నేర్పిస్తుంది. ముందు ఆ యాటిట్యూడ్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. రాకుండా చేసుకోవచ్చు, వచ్చిందని పంపించవచ్చు. ఇంకో విషయం చెప్పమంటారు, ఇట్లా ఎనర్జీతో మనం ఉన్నప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్కి వాటికి సహజంగా వాళ్ళకి కాన్షియస్ వచ్చేస్తుంది. సమస్యలే రాని లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తారు. ఇప్పుడు పుట్టిన ఎందుకంటే వాళ్ళకా పుట్టబోయే వాళ్ళకా అండి? గర్భంలో ఉండే శిశువుకైనా సరే ఆ ఎనర్జీస్ వచ్చేస్తాయి. అర్థం. తండ్రి గనక క్రియాయోగం చేస్తూ ఉంటే ఆ ఎనర్జీస్ బాగుంటే ఆ బిడ్డకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత తరాలకు ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది అది. అర్థమవుతుందండి. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి సాధన ఇది. మీరేమనుకుంటున్నారు? క్రియాయోగం అంటే ఏ సైన్సు, ఏ హెల్త్ సైన్సు లేనప్పుడు ఆయుర్వేదం, ఆయుర్వేదమే ప్రాచీనమైంది అంటే ఆయుర్వేదం కంటే ప్రాచీనమైంది క్రియాయోగం. మన దగ్గర ఏమీ లేవు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మన తాత ముత్తాతలు ఈ క్రియాయోగంతో సమస్యలను తగ్గించుకున్నారు, సమస్యల్ని నిర్మూలించుకున్నారు. అర్థమవుతుందండి. ఇప్పుడు శక్తి వైపు వచ్చింది కదా, తను శక్తి వైపు ఉండి తన సమస్య తగ్గించుకుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇక మళ్ళీ వస్తుందా? అది వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. అయితే మనం ఏం చెప్తున్నాము అంటే మరీ అంత వెళ్లకుండా ప్రమాదం వచ్చినప్పుడు మందులు వాడడం తప్పనిసరి. మందులు వాడచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, అల్లోపతి కావచ్చు, ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో అది వాడచ్చు. కానీ దాన్నే జీవన విధానం చేసుకోకూడదు అనేది చెప్తున్నాం. చక్క క్రియాయోగం ఉంది. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండడానికి, పూర్తి స్థాయి పాజిటివ్గా ఉండడానికి క్రియాయోగాన్ని మీరు చక్కగా ఉపయోగించవచ్చు.